నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జాతకాలు చూసే పెళ్లిళ్ళు చేయాలా? సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కుంభ వివాహాలు, కదలి వివాహాలు అంటే ఏంటి? విదేశీ సంబంధాల విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కొనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మన ప్రోగ్రామ్ని ముందు మీరు ఒక శ్లోకంతో స్టార్ట్ చేశారు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. అమ్మ, జాతకాలు చూసే పెళ్ళిళ్ళు చేస్తారు. ఇద్దరు భార్య, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్ళికి ముందే జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తారు. జాతకాలు కలిసాయంటారు, ఎంతో ఘనంగా పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళి అయిన తర్వాత జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసినా కూడా కలతలు వస్తున్నాయి, విడిపోతున్నారు ఈ రోజుల్లో. ఎందుకమ్మా? జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తారు అనేది యథార్థమైనప్పటికీ మొన్నటి రోజున ఒకరు ఫోన్ చేశారు. ఏమండి, అబ్బాయి ఫారెన్లో వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత పెళ్ళయిందండి, వచ్చాడు, వచ్చిన తర్వాత పెళ్ళయింది, తిరిగి వెళ్ళడానికి ఇద్దరికి కూడా అనుమతులు దొరకటం లేదు అని చెప్పారు. అని జాతకం ఒక్కసారి చూస్తారా, ఆవిడకి ఏం డౌట్ వచ్చిందో నాకు తెలియదు, పంపించారు. అమ్మాయిది అబ్బాయిది కూడా పంపించారు. పెళ్ళి అయిపోయింది వాళ్ళది. తీరా ఏంటంటే ఇద్దరికి కూడా 13 పాయింట్లు కూడా రాలేదు. వివాహానికి సరిపడా ఇద్దరికి కూడా కొన్ని విధాలు ఉన్నాయి. అయితే ఏంటంటే వాళ్ళు ఇద్దరు ఓకే అనుకుని పెళ్లి చేసుకున్నారండి. లవ్ మ్యారేజ్ అండి అందావిడ ఆఖరికి. ఏమంటే జాతకాలు చూడలేదా అని అడిగితే సరే అయితేనండి, కానీ ఇప్పుడు వెళ్ళడానికి ఆటంకాలు గట్టిగానే ఉన్నాయి. అబ్బాయికి యోగం ఉంది కానీ అమ్మాయికి కనపడటం లేదు. అందుకని పలానా రెమెడీస్ చేసుకోండి. మరి ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత మనం చేసేదే ఉంది. అలాగ జాతకాలు ఎందుకు చూడాలి అంటే కనుక ఇద్దరికీ యోగం ఉంటే కనుక ఈ రాహుకేతువులు అడ్డుపడవు కదా. అడ్డుపడకపోతే హ్యాపీగా వాళ్ళిద్దరూ ఎబ్రాడ్లోనే ఉండేవాళ్ళుగా. అమ్మాయి వలన అబ్బాయి, అబ్బాయి వలన అమ్మాయి ప్రభావితం అవుతారు. పెళ్ళైతే ఇద్దరు ఒకటైన తర్వాత జాతక ప్రభావం కూడా ఇద్దరి మీద ఉంటుంది. సరే అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. బ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాల పాప, 5'3" హైటు, బీటెక్, 13 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవేశ క్యాస్ట్ 30 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, ఈ అమ్మాయి ఎంటెక్ కూడా చేసింది, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాల అమ్మాయి, చార్టర్ అకౌంటెంట్, 22 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వీళ్ళందరూ బీటెక్ వాళ్ళేనండి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఈఎంఐ 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా క్షత్రియ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఎంబీఏ, ఎంఐ, 60 లక్షల ప్యాకేజీలో ఉంది, ఐఐటీ కూడా చేసింది, అందువల్ల మంచి ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చూస్తున్నట్లయితే అబ్బాయిల విషయం కూడా చెప్పుకోవాలి కదా. బ్రాహ్మణ్లో 26 సంవత్సరాల అబ్బాయి, 5'6" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వివాహానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తగినటువంటి వారు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా ఆర్యవేశ క్యాస్ట్ చూసినట్లయితే కనుక 28 సంవత్సరాల బాబు, 5'11" హైటు, బీటెక్, 36 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, 19 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. హైట్ కోసం చూస్తున్నారు వీళ్ళు. అదేవిధంగా కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, ఈఎంఐ కూడా 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. 5'10" దాటి ఎంతున్నా ఓకేనండి అంటున్నారు వీళ్ళు. గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, ఎంఎస్ చేసి ఈ ఓన్ కంపెనీ ఉంది వీళ్ళకి, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'7" హైటు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక క్షత్రియ క్యాస్ట్ 5'8" హైటు, ఈ అబ్బాయి బీటెక్ చేసి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి.
పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'7" హైట్ 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'10" హైటు ఎంటెక్ గవర్నమెంట్ జాబు 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'8" హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకే అమ్మా, మీ ఇంట్లో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లయితే మంచి సంబంధం కావాలనుకుంటే వెల్ సెటిల్డ్ ప్రొఫైల్స్ కావాలనుకుంటే కనుక సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కన్సల్ట్ చేయండి. మీకు నచ్చిన సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ 9154690099 ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. విక్రమ్ గారు కాల్లో ఉన్నారండి. నమస్తే అండి విక్రమ్ గారు, మాట్లాడండి మేడంతో. చెప్పండి అమ్మా. ఇది ఎక్కడండి? ఇది హైదరాబాద్ అమ్మా. హైదరాబాద్లోనే ఉన్నాయి బ్రాంచెస్ అన్నీ. మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరున్నారు? అమ్మాయి అమ్మాయి కావాలండి. ఓకే, అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు? అబ్బాయి డిగ్రీ. ఓకే, ఏం ఏం పని చేస్తున్నాడు ఆయన? అబ్బాయి ఆ, డిగ్రీ సాఫ్ట్వేర్. సరేనండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి తర్వాత మీరు డీటెయిల్స్ ఇవ్వండి, వాట్సాప్ నెంబర్కి పంపించండి. మీ ఇంట్లో తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్పి. థ్యాంక్ యూ అండి. అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ ఎంహెచ్ఎస్ యూఎస్లో ఉన్నది పాప, వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ ఎంహెచ్ఎస్ యూఎస్లో 110Kలో ఉంది, H1B క్లిక్ అయింది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 120Kలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్ వాళ్ళేనండి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'1" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 120Kలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఎంహెచ్ఎస్సి యూఎస్లో 154Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వీరందరికీ కూడా H1B ఉంది. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఎంఎస్ చేసి యూఎస్లో 130Kలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'4" హైటు ఎంటెక్ యూఎస్లో 150Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా అబ్బాయిలు కూడా చెప్పుకుందాం తల్లి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'10" హైటు ఎంహెచ్ఎస్ యూఎస్లో 120Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. 30 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు ఎంఎస్ యూఎస్లో 250Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 6'2" హైటు యూఎస్లో 160K వస్తుంది, అబ్బాయికి H1B కూడా ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'7" హైటు ఎంఎస్ యూఎస్లో 120Kలో ఉన్నటువంటి బాబుకి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో I-140 కూడా క్లిక్ అయింది, 130Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు ఎంహెచ్ఎస్ యూఎస్లో 120Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ 200K వస్తుంది, I-140 కూడా క్లిక్ అయింది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు బీటెక్ MBA యూఎస్లో 140Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. అమ్మ, కొంతమంది డివోర్స్ తీసుకోకుండా రెండో మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అవుతుంటారు. సో ఇలాంటి వారు ఎవరైనా మీ మ్యారేజ్ బ్యూరోకి వచ్చారా? తెలియకుండా మీరు పెళ్ళిళ్ళు చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? చాలా అందరికీ ఉపయుక్తమైన ప్రశ్న వేశారమ్మా. ఇలాంటి వాళ్ళు ఫోన్ చేసినప్పుడే చెప్పేస్తాను నేను. పేపర్స్ వచ్చానాక అంటే పేపర్స్ అంతా అయిపోయిందండి, మొత్తం ఏంటంటే ఒకటి మ్యూచువల్ తీసేసుకున్నామండి, ఒక 1 వీక్లో పేపర్స్ వస్తున్నాయండి. అలాంటప్పుడు ఓకే, పర్వాలేదు. ఎందుకంటే మనం ప్రాసెస్ చేసి సంబంధాలు పెట్టి ఒక 1 మంత్లో వచ్చినా ఓకే, కానీ రాకుండా ఇంకా గాల్లో దీపం పెట్టి సంబంధం చూసుకుందామంటే అవతల వాళ్ళు ఉండరు కదా. అప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ అంతకాలం వేచి చూడటం అనేది వాళ్ళకి అంత పేషెన్స్ లేదు. అందుకని ఆ విషయం వివరంగా చెప్తూ ఉంటాను. భగవంతుడి దయ వల్ల ఇలాంటి తలకాయ నొప్పులు నాకు ఏనాడు రాలేదమ్మా. మరో కాల్ ఉన్నారు, మాట్లాడదాం. సుబ్బారెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే మేడంతో మాట్లాడండి కాల్. చెప్పండి రెడ్డి గారు, నమస్కారం. నమస్కారం. మా అబ్బాయి కెనడాలో ఉన్నాడు, మంచి అమ్మాయి కావాలమ్మా, కెనడాలో ఉంది అమ్మాయి. ఓకే, కెనడాలో ఉన్న సంబంధాలు కూడా ఉన్నాయండి మన దగ్గర. మీరు అబ్బాయి ఫోటో బయోడేటా కూడా 9866044439 నెంబరు నా పక్కనే ఉంది కదండి. దాని ఫోటో తీసుకుంటాం. దానికి కింది నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి.
ఆ, కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ తిరిగి మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ అండి సుబ్బారెడ్డి గారు. అమ్మ మరి కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. కమ్మ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5 హైటు ఎంటెక్ 30 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి వధువుకి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ ఎంఐకి 5'6" హైటు 30 లక్షల ప్యాకేజీలో ఉంది. ఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ వరుడు కావాలి. లింగాయత్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ 5 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే కనుక కమ్మ క్యాస్ట్లో 27 సంవత్సరాల అబ్బాయి 5'8" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు 10 కోట్ల ప్రాపర్టీ తగినటువంటి డాక్టర్ వధువు కోసం చూస్తున్నారు. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'2" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ గవర్నమెంట్ జాబు ₹1,00,000 శాలరీ తర్వాత 20 కోట్ల ప్రాపర్టీ ఎస్సీ మాలా హిందూలో వధువు కావాలి. ఎస్సీ మాలా హిందూలో అమ్మాయి 26 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ యూఎస్లో ఉంది. 100K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్లో 28 సంవత్సరాల అబ్బాయి 5'7" హైటు బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబు 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మాదిగ క్యాస్ట్లో అమ్మాయి 28 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఈఎంఐ కూడా 30 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ హైదరాబాద్లో 22 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వధువుకి వరుడు కావాలి. అమ్మ కాలర్ ఉన్నారు, వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. మేడంతో మాట్లాడండి. ఎస్ మేడం. నమస్తే రెడ్డి గారు. నమస్కారం మేడం. నేను హైదరాబాద్ మాట్లాడుతున్నాను. మా అన్నయ్య గారు వాళ్ళ అన్నయ్య గారు చనిపోయారు. వాళ్ళ అబ్బాయి ఉన్నారు, ఆ, ఒకడే కొడుకు. ఆ, తను సిఎస్సి ఇంజనీరింగ్ చేశారు. ఉమ్, 1.5 కోట్ల వరకు ఆస్తి ఉంటుంది వైజాగ్ లో. ఆ. సో అతనికి సంబంధాలు కావాలండి. బాబు ఏం చదువుకున్నాడండి? సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఓకే, పంపించండి. నాకు వాట్సాప్ నెంబరు 9866044439కి వాట్సాప్ ఉందండి, దానికి పంపించండి. థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి. ఓకే. చెప్పండి మాట్లాడుతున్నారు మీరు. హలో, పెట్టేశారు. థ్యాంక్ యూ అండి. ప్రొఫైల్ చూద్దాం. రజిక క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు డిఫార్మసీ చేసి ఎంఎస్ చేసి యూఎస్లో 110Kలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. వాల్మీకి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఈఎంఐ 6 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 29 సంవత్సరాల పాప 5'6" హైటు ఎంఎస్ 135Kలో ఉంది. యూఎస్లో I-140 కూడా క్లిక్ అయింది. తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ బిట్స్ఫిరాన్లో చదువుకుంది. అమ్మాయి బెంగళూరులో 27 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 140Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ ఎర్రగొల్లలు వీళ్ళు 26 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ ₹1,00,000 శాలరీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కుర్మా క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'8" హైటు 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రజికా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్ ఈ బాబు 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఎస్సీ మాలా క్యాస్ట్లో అబ్బాయి 27 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ IIIT చేశాడు. ఇతను 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అమ్మ, కుంభ వివాహం కదలి వివాహం ఒకవేళ చేసుకుంటే గనక పెళ్లి తర్వాత వారి జీవితం బాగుంటుందా, దోషం తగ్గి? అంటే కుంభ వివాహం కదలి వివాహం ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి మన దగ్గర చేయించుకుంటూ ఉంటారమ్మా. మన అది పీఠం కూడా ఉంది, శ్రీచక్ర జ్ఞానపీఠం అని. దాని ద్వారా కూడా ఇలాంటివన్నీ కూడా సత్కార్యాలు చేయిస్తూ ఉంటాము. అలా చేసిన తర్వాత వాళ్ళు పిల్లా పాపలతో బాగున్నారని ఒక పెద్ద ఛానల్కి CEO వారు వీపురాలు చెప్పిందట తిరుపతిలో. ఆయన వచ్చారు స్వయంగా. వచ్చి వాళ్ళ అమ్మాయిని తీసుకుని యూఎస్లో ఉంది పిల్లని రప్పించి ఇస్తే వాళ్ళకి సక్సెస్ అయ్యి పిల్లాడు పుట్టాడు. ఓకే అమ్మ, కాలర్ రెడీగా ఉన్నారు. శాంతారావు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మేడంతో మాట్లాడండి. చెప్పండి శాంతారావు గారు.
మేడం మా బాబు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు మేడం. క్యాస్ట్ ఏంటండి? క్యాస్ట్ వచ్చేసి వడ్డేరా అండి. వడ్డేరా క్యాస్ట్ ఉన్నాయండి మన దగ్గర, మంచి సంబంధాలే ఉన్నాయి. అబ్బాయి ప్రజెంట్ ఎంత ప్యాకేజీలో ఉన్నారు? ఆయన వచ్చేసి ఇప్పుడు 9 లక్షల ప్యాకేజ్ ఉన్నాడు మేడం. ఓకేనండి, పంపించండి అబ్బాయి ఫోటో, బయోడేటా కూడా నా పక్కన ఉంది కదా 39 నెంబరు, ఆ 39 నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. డెఫినెట్గా మనం సంబంధం చూద్దాం. 39 ఎక్కడ ఉంది మేడం? 9866044439. స్క్రీన్ మీద ఉన్న రెండో నెంబర్ చూడండి, అది సేవ్ చేసుకోండి. 986660 అండి. 9866 660439 అండి. అవునండి, అవునండి. రైట్, ఓకే మేడం. ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపించండి, మేడం వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. థ్యాంక్ యూ అండి. కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. వాల్మీకి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, ఈఎంఐ, 13 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైటు, చార్టర్ అకౌంటెంట్, ఈ పాప, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా వెలమ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీబీఏ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, 50,000 వస్తుంది. ఈ యొక్క వెలమ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఈఎంఐ, హైదరాబాద్లోనే 27 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'3" హైటు, సైంటిస్టు, ఈ పాప, 30 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. శాఖ పట్టింపు లేదు. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్లో 28 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'9" హైటు, చార్టర్ అకౌంటెంట్, ఈఎంఐ కూడా 30 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు. కాలర్ పద్మ గారు ఉన్నారండి, మాట్లాడదాం. నమస్తే అండి పద్మ గారు. మేడం నమస్తే అండి. మేడంతో మాట్లాడండి అమ్మా. మా పాప యువతిలో ఉంటుందండి. అమ్మ పద్మ గారు చెప్పండి. మా పాప యువతిలో ఉంటుందండి, సంబంధం కావాలి. ఓకే అమ్మా, క్యాస్ట్ ఏంటండి? యాదవ్. యాదవాస్ ఉన్నాయండి, మంచి సంబంధాలే ఉన్నాయి. డెఫినెట్గా మీరు 9866044439కి వాట్సాప్ చేయండి. యువతిలో ఉందండి, అమెరికాలో. అదే యుఎస్లో ఉన్న మ్యాచ్లు పంపిస్తానమ్మా నేను. యాదవ్స్ అండి. ఓకే అమ్మా, యాదవాస్ యుఎస్లో ఉంది పిల్ల. మీ అమ్మాయి ఫోటో వివరాలు కూడా నాకు పంపించండి. నా పక్కనున్న 9866044439 ఉంది కదా, ఆ నెంబర్కి పెట్టండి మీరు. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి పద్మ గారు. అమ్మ కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. గంగపుత్ర క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు పిల్లాడు, 25 లక్షల ప్యాకేజీలు ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే కనుక వాల్మీకి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, హైదరాబాద్లో 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంఎస్, యుఎస్లో 110Kలో ఉన్నాడు పిల్లాడు, వెనకాల 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 34 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, 26 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఐఐటీ చేసి 24 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. కుర్మా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 34 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, 26 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 14 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, బీటెక్ చేశాడు, తగినటువంటి వధువు కావాలి. 5'10" హైటు. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఇతను 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా అమ్మాయిలు కూడా చెప్పుకుందాం అమ్మ. కాపు క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'5" హైటు,
ఈఎంఐ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లోనే పనిచేస్తుంది, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, 2 కోట్ల ప్రాపర్టీ తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5 హైటు, ఎంటెక్, బెంగళూరులో పనిచేస్తుంది, 30 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5 హైటు, ఎంటెక్, బెంగళూరులో పనిచేస్తుంది, 18 లక్షల జీతం, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 2 హైటు, బీటెక్, యూఎస్లో ఉంది, 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 3 హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్, ఈఎంఐ కూడా యూఎస్లో ఉంది, 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. అమ్మ పెళ్లి ముహూర్తాలు ఈ నెలలో ఎలా ఉన్నాయి అంటే మాక్సిమం ఆషాఢ మాసం అంటారు కాబట్టి అంటే 15వ తారీఖు వరకు పర్వాలేదమ్మా, 10వ తారీఖు వరకు కూడా ముహూర్తాలు ఉన్నాయి, 10, 11 వరకు కూడా ఉన్నాయి. అందువల్ల పర్వాలేదు. అంటే నిశ్చితార్థాలు కూడా చేసేసుకుంటున్నారు, ఎందుకంటే కుదిరినట్లయితే పెళ్లి చూపులు తర్వాత ఎంక్వైరీ చేసుకోవడం ఇవన్నీ కదా, గోబా ముహూర్తాలు పెట్టేసుకుంటే ఎట్లా, అందుకని సాధ్యమైనంత వరకు ముహూర్తాలు జ్యేష్ఠ మాసంలో కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి ముందు కుదుర్చుకున్న వాళ్ళైతే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు చూసుకున్న వాళ్ళైతే కనుక గవాబా చూసేసుకొని ఓకే అనుకుంటున్నారు, నిశ్చితార్థాలు చేసుకుంటున్నారు, ముహూర్తాలు నిదానంగా పెట్టుకుంటున్నారు శ్రావణంలోకి. ఆ విధంగా ఉంది, ఏం పర్వాలేదు. మనకేంటంటే కనుక ఎప్పుడు మనం బిజీగానే ఉంటాం, మా అమ్మవారి అనుగ్రహంతో ఎప్పుడూ బిజీగానే ఉంటుంది సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. 17 ఇయర్స్గా ఇదే పని, ఇదే మాట. ఓకే అమ్మ. అలాగే జ్యేష్ఠ మాసంలో ఇంట్లో పెద్ద కుమార్తెకి కానీ పెద్ద కుమారుడికి కానీ పెళ్లి చేయొద్దంటారు కదా, ఎందుకమ్మా? అది నిజంగా అందరికీ ఉపయుక్తమైన ప్రశ్న. జ్యేష్ఠ మాసం అంటే ఒక జ్యేష్ఠ అయింది కదా, వీళ్ళది జ్యేష్ఠ నక్షత్రం అనుకోండి, కనీసం ఒక్కళ్ళది, అది 2. మూడో విషయం ఏమిటంటే కనుక వాళ్ళు ఇప్పుడు ఏమిటంటే ఒకళ్ళని ఇద్దరినే కంటున్నారు కానీ నలుగురిని ముగ్గురిని అసలు కాన్సెప్ట్ లేదు, ఇద్దరు కూడా లేదు, ఓన్లీ 1 సన్ 1 డాటర్. వాళ్ళు జ్యేష్ఠులు అవుతారు కదా మరి, అందుకని అలా అన్నారు. అయితే జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయొచ్చు కానీ ఈ మూడింటిలోని ఏ 2 అయినా పర్వాలేదు కానీ మూడోది అవ్వకూడదు. ఆ విధంగా జాగ్రత్త తీసుకోవాలి. జ్యేష్ఠ నక్షత్రం అవ్వకూడదు, జ్యేష్ఠ నక్షత్రం అవ్వకూడదు, జ్యేష్ఠ మాసం అవ్వకూడదు, ఏదో ఒకటి 3 జ్యేష్ఠులు, 3 జ్యేష్ఠ పనికిరాదు, 2 జ్యేష్ఠులు ఓకే. సరే అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్, 22 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, ఈఎంఐ 25 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాలర్ ఉన్నారమ్మా, మాట్లాడదాం. శర్మ గారు నమస్తే అండి. శర్వాణి గారు నమస్తే అండి. నమస్కారం. మేడంతో మాట్లాడండి. చెప్పండి శర్వాణి గారు. అదే అండి, మా పాప వెలమా క్యాస్ట్ అండి. మేము ఓకే, పాప ఉందండి. పాప డాక్టర్ అండి, ఎండి గైనకాలజీ. ఓకే, అది మాకు వెలమాస్లో డాక్టర్స్ కావాలండి. ఓకే అండి, చూద్దామండి. అమ్మాయి ఫోటో డీటెయిల్స్ అన్నీ పెట్టండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనకి మన దగ్గర ఉన్నాయి సంబంధాలు చూసి దాన్ని బట్టి మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ 97 చిన్నపిల్లే. ఓకేనండి, 97 ఎంటీ అయిపోయిందండి. ఓకే అమ్మా. ఇప్పుడు 1 ఇయర్ ఎస్ఆర్ చేయాలా, దానికి ప్రిపేర్ అవుతుంది ఎగ్జామ్ కి. సంతోషం అండి, చాలా సంతోషం, మీకు కంగ్రాట్స్. మేము చూసామండి ఒకసారి బాబాగుడి ఎదురుగా, నేను కృష్ణనగర్ బాబాగుడికి వస్తాను. అవునండి, దాని ఎదురుగా అక్కడ ఉండి అది క్లోజ్ చేస్తున్నారు షాపు. అది పర్వాలేదు, మళ్ళీ ఫోన్ చేయలేదు నేను. పర్వాలేదు. మీరు ఏం చేస్తారంటే 9866044439 ఉంది కదా, అది వాట్సాప్ నెంబరు. శార్వాణి గారు దానికి అమ్మాయి ఫోటో వివరాలు పెట్టండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. కొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5 హైటు, ఎంటెక్ చేసింది పాప, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, 8 కోట్ల ప్రాపర్టీ. యాదవ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 3 హైటు, బీటెక్, యూఎస్లో ఉంది, 120Kలో ఉంది, ఈఎంఐ ఏ గొల్లలైనా ఓకే అంటున్నారు వీళ్ళు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. మున్నూరు కాపు క్యాస్ట్ బెంగళూరులో జాబ్ చేస్తుంది, 26 సంవత్సరాల వయసు, 4 హైటు, ఎంబీఏ, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, వెల్ సెటిల్డ్ మ్యాచ్ కోసం అడుగుతున్నారు వీళ్ళు. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్లో 27 సంవత్సరాలు, ఎంటెక్ చేసి బెంగళూరులో 20 లక్షల ప్యాకేజీలో ఉంది, 8 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 4 హైటు, ఎంబీఏ, ఈఎంఐ 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్, 17 లక్షల ప్యాకేజీలో ఉంది, 11 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది పిల్లకి, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 3 హైటు, బీఎస్సీ చేసింది, గవర్నమెంట్ ఎంప్లాయీ, 11 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఇష్టమైతే కనుక వెంటనే కాల్ చేయండి. చెప్పండి అమ్మా, ప్రొఫైల్ చెప్పండి.
రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-9 హైటు యూఎస్లో 200Kలో ఉన్నాడు. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-8 హైటు బీటెక్ హైదరాబాద్లోనే 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-11 హైటు యూఎస్లో 125Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 30 కోట్ల ప్రాపర్టీ. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-9 హైటు ఎంబీఏ ఎంటెక్ ఎంబీఏ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంటు గెజిటెడ్ ఆఫీసరు. తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ ఐఐటి ఇతను బెంగళూరులో 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-9 హైటు ఎంబీఏ 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-7 హైటు బీటెక్ ఇతను కంప్యూటర్స్లో స్పెషలైజేషన్ చేశాడు. 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా టైం ఉంది కదా, 1 minute ఉందమ్మా. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-8 హైటు 100 కోట్ల ప్రాపర్టీ ఉంది. 200Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వెల్ సెటిల్డ్ వధువు కావాలి. 27 సంవత్సరాల అబ్బాయి 5-10 హైటు రెడ్డి క్యాస్టు ఇతను లండన్లో ఉన్నాడు. యూకేలో 150 CR ఉంది. తగినటువంటి వధువు కావాలి. 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి 5-9 హైటు ఎంబీబీఎస్ సర్జన్గా ఉన్నాడు. ఇతను తగినటువంటి వధువు కావాలి. 50 కోట్ల ప్రాపర్టీ మన తెలంగాణనే. 27 సంవత్సరాల అబ్బాయి 5-7 హైటు బీటెక్ బెంగళూరులో 36 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 40 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు బీటెక్ హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 35 కోట్ల ప్రాపర్టీ. థ్యాంక్ యూ అమ్మా. మా ప్రేక్షకుల కోసం మంచి వెల్ సెటిల్డ్ ప్రొఫైల్స్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా. ఇది వాళ్ళ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.